ప్రజలు ఎవరైతే అక్కడ సఫరర్స్ ఉన్నారో వాళ్ళందరూ కూడా జనసేన పార్టీ ఆఫీస్కి కూడా వెళ్ళి తెలియజెప్పడం జరిగింది. మా లీగల్ సెల్ ప్రముఖులందరూ కూడా కలవడం జరిగింది. అక్కడ కూడా ఈ సమస్యని తలుపు నుంచి ఇంత పెద్ద సమస్య జరుగుతున్నప్పుడు దాని మీద మా పార్టీ ఆఫీస్ దృష్టిలో కూడా పెట్టడం వల్ల నేను ఈరోజు రావడం జరిగింది. ఇందులో ప్రధానంగా అంటే ఏదైనా ఒక ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేసినప్పుడు ఆ ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్మెంట్కి సంబంధించినటువంటి ఏదైతే వ్యవహారికంగా జరగాల్సిన అనుమతులు ఏదైతే ఉన్నాయో ఆ అనుమతులన్నీ కూడా తొంగలకు తొక్కి నిర్మించినటువంటి ఒక ఫ్యాక్టరీకి సంబంధించిన విషయం మీద మనందరం ప్రజలందరూ కూడా పోరాటం జరుగుతుంది. అది గత సంవత్సరాలుగా సాగుతూ అలా దశల వారీగా ఎదురుకెళ్తున్నప్పుడు ఆ పరిశ్రమ ఇన్నాళ్ళు స్టార్ట్ చేయకపోయినా ఇవాళ ఈ 2-3 నెలలు 4 నెలల నుంచి ఆ పరిశ్రమ తన ప్రొడక్షన్ని బయటికి తీసుకురావడంతో ఈ సమస్య బయటకు రావడం జరిగింది. ప్రధానంగా ఇందులో పిల్లి పద్మ గారిని ఒక ఆవిడ ఇవ్వడం జరిగింది కంప్లైంట్. ఏది ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. దాంట్లో పొల్యూషన్ కంట్రోల్ బోర్డులు కూడా వాళ్ళ నివేదిక ఏమని ఇచ్చారండి అంటే ఏదైనా ఒక మాట మాట్లాడామంటే అధికారులు కూడా గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే మీరు బైండ్ ఓవర్ అయి ఉన్నారు. ఒక పేపర్లు ఇచ్చేసి నేనేదో అధికారులు మాకు చెప్పారు కదా మేము మీకు వంత పాడతాం అన్నట్టుగా చేస్తే కనుక మీరందరూ కూడా చట్టం దృష్టిలో శిక్షార్హులు అవుతారు అనే విషయాన్ని ఇవాళ న్యాయవాదుల సమక్షంలో మీ అందరికీ నేను తెలియజెప్పడం జరుగుతుంది. ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ అంటే ఏంటన్నది కూడా విశదీకరించకుండా ఈటీపీ అంతా మేము చూసేసాం ఇదంతా బాగుందని చెప్తూ ఈయన నివేదిక ఇవ్వడం జరిగింది. ఈటీపీలో పిహెచ్ ఏమైనా ఉందా లేదా, దాంట్లో అక్కడి నుంచి వచ్చిన వాటర్ బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ ఎంత ఉన్నదని నువ్వు టెస్ట్ చేసావు, దానికి సంబంధించి నివేదికలు ఇచ్చావా ఇవ్వలేదా, ఇవేమీ లేకుండా తప్పుల కడకతో ఎవరో ఏపీపీఎస్సీబీ ఎవరో ఒక సంతకం పెట్టేది ఇచ్చేది. అంటే అధికారులు ముందు గుర్తించుకోవాలి. ఈ పోరాటం ఏదో సింపుల్గా జరుగుతుంది అనుకుంటే మీరు పప్పులో కాల్చినట్టే. అనుకోకుండా ఇది బాగా బిగుస్తుంది. మీరు అందరూ గుర్తించుకోవాలి. అధికారులకు మళ్ళీ కూడా హెచ్చరిక జారీ చేస్తున్నాను నేను జనసేన పార్టీ నుంచి. ఏంటంటే మీరు మీ ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే ల్యామ్ ఫుడ్ ఫ్యాక్టరీకి మీరు సపోర్ట్ చేస్తే మీ అందరూ సస్పెండ్ అవుతారు. ఇది టేక్ ఇట్ ఈజే, ఏమైతే అది మీరు తీసుకోండి. నేనైతే చెప్తున్నా ఖచ్చితంగా మీరు తప్పులు చేస్తూ ఉన్నారు. ఇందులో మీరు క్షుణ్ణంగా చెప్పడం జరిగింది. 18.5 ఎన్ని ఎకరాలు 18.14 ఎకరాలు ఈయన ప్రొక్యూర్మెంట్ చేసుకుని ఇండస్ట్రీ ఎస్టాబ్లిష్ చేశాడని ఈయనే చెప్పడం జరిగింది. అక్కడ 18.14 ఎకరాలు మీరు నాకు చూపిస్తారా అని నేను అధికారులను అడుగుతున్నాను. ఎవడైతే సెక్రటరీ ఉన్నాడో ఆయన్ని, అలాగే అక్కడ ఉన్న పంచాయతీ పెద్దల్ని, అలాగే అక్కడ ఉన్న ఈ పొల్యూషన్ కంట్రోల్ బోర్డుని అందరూ నేను అడిగింది ఏంటంటే ఏదైతే నువ్వు చెప్తున్నావో ఇందులో 18.14 ఎకరాలు అది అక్కడ ప్రొక్యూర్ అయి ఉందా, గ్రీన్ బెల్ట్ జోన్ ఉందా, నువ్వు బయలాజికల్ ఆక్సిజన్ డిమాండ్ చూపించడానికి ఒక పాండ్ ఉందా, అందులో చేపలు పెంచుతున్నారా, ఈ బ్లీడ్ అవుతున్న బ్లడ్ నువ్వు ఏ విధంగా ప్యూరిఫై చేస్తున్నావు, వీటి మీద నువ్వు సమగ్రమైన రిపోర్ట్ ఇవ్వగలవా, దానికి సంబంధించి ఏదో తప్పులు తడక సంతకం పెట్టి ఒక పేపర్ ఇస్తే కనుక నువ్వు ఖచ్చితంగా ఇన్ ద ప్రెన్స్ ఆఫ్ కోర్ట్ నువ్వు ఖచ్చితంగా శిక్షార్హుడిగా అవుతావు. మేము దీన్ని బిఫోర్ ద ఆన్బుల్ కోర్ట్ మేము తీసుకెళ్ళడం జరుగుతుంది. అది మేము ఖచ్చితంగా హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. అలాగే ఇంకా చెప్పేది ఏంటంటే ఈ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి అంటే నేను ల్యామ్ ఫుడ్ ఫ్యాక్టరీ వల్ల ప్రెస్ మీట్ కూడా చూడడం జరిగింది. నేను నా వెనకాల ఏదో నలుగురు కూర్చోబెట్టి మేము ఒక మెడికల్ ఎస్టాబ్లిష్మెంట్ ఉంది, మాకు వెటనరీ డాక్టర్స్ అందరూ ప్రొడ్యూస్ చేసి సర్టిఫికేట్ ఇస్తే నేను స్లాటర్ చేస్తున్నాను అంటూ చెప్పాను. నేను చెప్తా ఉన్నా నీ ఇష్టం వచ్చినట్టు నలుగురిని కూర్చోబెట్టేసి వాళ్ళు స్లాటర్ మాగాల్లో డాక్టర్స్ అంటే కుదరదు. నువ్వు ఏలూరు నుంచి ఒక డాక్టర్ని పెట్టుకున్నావు, నీ నీ ఏదైతే నువ్వు సబ్మిట్ చేసావు అన్నట్లు ఆయన సంతకం ఉందా, ఆయన ఇక్కడ పనిచేస్తున్నాను లేదన్నది మనకు తెలియజేయదు. రెండు, నేను ఎప్పటికీ ఈ పరిశ్రమను ఆపడానికి సవాల్ చేసినట్టుగా తణుకులోకి వచ్చి నువ్వు మాట్లాడావు. ల్యామ్ ఫుడ్ ఫ్యాక్టరీ వ్యక్తికి నేను చెప్తాను, నువ్వు తణుకులో కానీ సవాల్ చేస్తే కనుక నీకు తీవ్ర పరిణామాలు తణుకులో ఎదురు చూడాల్సి వస్తుంది. నువ్వు ఈ తణుకులో ఎలా రన్ చేస్తావు కూడా నేను చూస్తాను. ఖచ్చితంగా చెప్తా ఉన్నా, ఈ తణుకులో ఈ విధంగా గోహత్యని మేమెవరం కూడా ప్రేరేపించాం. అలాగే నువ్వు చేస్తున్నట్టు అంటే ఏదో అంటే స్లాటర్ హౌస్కి ఒక పరిధి ఉంటుంది. దాని ఎస్టాబ్లిష్మెంట్కి మీరు చెప్పేది ఏంటంటే ఏదైతే వట్టిపోయిన ఆవులు ఉన్నాయో, ఏదైతే వట్టిపోయిన గేదెలు ఉన్నాయో అవి పాడి పరిశ్రమకు సరిపోవని ఒక వెటనరేరియన్ సర్టిఫికేట్ చేస్తే దాన్ని స్లాటర్ చేసే అధికారం ఉంది. కానీ నువ్వు కొన్ని వందల వేల ఆవుల్ని, గోవుల్ని, గేదెల్ని కోసుకుంటూ పోతూ నువ్వు ఒక బిజినెస్ చేస్తానంటే కనుక ఇక్కడ తణుకులో హైందవ ధర్మమే కాదు, వాటిని ప్రేమించి మూగజీవులను ఆరాధించే చాలామంది, అది హైందవ మతానికి సంబంధం కాదు, ప్రతి మనిషి హ్యూమన్ బీయింగ్ ప్రతి ఒక్కరు కూడా దాన్ని మేము వ్యతిరేకిస్తాం. దాని మీద ఖచ్చితంగా మా పోరాటం ఉగ్రంగా ఉంటుందని కూడా తెలియజెప్తున్నాను. దాన్ని మీరు ఎవరు తట్టుకోలేరని కూడా నేను ఇవాళ చెప్తాను. అలాగే
ఇందులో ఈ 18.14 ఎకరాల్లో ఎస్టాబ్లిష్మెంట్ వచ్చి 15.74 ఎకరాల్లో అలాట్ చేసి ఉన్నది అని చెప్పాడు. ఇప్పుడు ఈ ఏరియా ఏదైతే ఉందో 3 షెడ్లతో కూడుకున్నటువంటి ఏరియా లేదు. అందులో ఒక షెడ్కి పర్మిషనే లేదు. సెక్రటరీ వచ్చి మూసేయాల్సిన డైరెక్షన్ హానరబుల్ హైకోర్టు ఇచ్చింది. అంటే 2 షెడ్లకు ఒక పర్మిషన్ నువ్వు ఆల్రెడీ ఒక గొడవల కింద ఉంటే థర్డ్ ఎస్టాబ్లిష్మెంట్ ఏదైతే క్యాటిల్స్ వస్తున్నాయో అవి ఒక లైన్లో వెళ్ళి స్లాటర్ హౌస్లోకి ఎంటర్ అయ్యే ఈ థర్డ్ షెడ్ ఏదైతే ఉందో దానికి పర్మిషన్ లేదు అన్న విషయాన్ని ప్రజలకు మేము తెలియజేస్తున్నాం. ఆ పర్మిషన్ లేనప్పుడు దాన్ని మూసేయమని హానరబుల్ హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినప్పుడు సెక్రటరీ ఎందుకని దాని మీద ఖచ్చితంగా మాట్లాడలేదో నాకు తెలియదు. మేము కంటెంప్ట్ ఆఫ్ కోర్టు మూవ్ చేస్తాం. ఖచ్చితంగా సెక్రటరీని అలాగే ఆయనకి సపోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి అధికారిని సస్పెండ్ చేసే విధంగా మా పోరాటం సాగుతుంది. అలాగే మొన్న 31st నైట్ జరిగిన విషయం మాకు రౌడీయిజం ఉందన్నట్టుగా అక్కడ ఉన్న అంటే ప్రైవేట్ ప్లేస్లో వేసినటువంటి టెంటల్ని పోలీసులు ఎవరు పీకేయడానికి? పోలీసులకు ఎవరు ఇచ్చాడు అధికారం? ఎవరు మీ పోలీసులు? ఒక ప్రైవేట్ ల్యాండ్లోకి ఎంటర్ అయ్యి అక్కడ ఆశ్రయం పొందుతూ తమ నిరసన తెలియజేస్తున్నటువంటి వ్యక్తుల మీద దౌర్జన్యం చేస్తూ పోలీసు చేసినట్టు చర్యలు ఏదైతే ఉందో దాన్ని కూడా మేము హానరబుల్ కోర్టుకి మేము తీసుకెళ్తాం. ఖచ్చితంగా ఈ హ్యూమన్ రైట్స్ కూడా మేము దీన్ని అప్పీల్ చేస్తాం. మీరేదో మా పోకడ సాగుద్ది అనుకుంటే కనుక చాలా పెద్ద పొరపాటు. అధికారులు అలాగే బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సినటువంటి ఏ ప్రభుత్వ అధికారి కూడా ప్రవర్తించకుండా చేస్తున్నటువంటి ఈ పొరపాట్లు ఏదైతే ఉందో అది పొరపాటుని మీరు అనుకున్న అది ఖచ్చితంగా క్రమశిక్షణ చర్య అని హానరబుల్ హైకోర్టు భావిస్తే కనుక మీ ఉద్యోగాలు పోయే విధంగానే ఉంటుంది. కనుక దయచేసి ఒళ్ళు దగ్గరెట్టుకుని కేతలు పనిచేసేది సెక్రటరీ కావచ్చు లేదా అక్కడ పనిచేస్తున్నటువంటి మిగతా సిబ్బందులు కావచ్చు, ఎవడైతే నేను డాక్టర్ అని చెప్పి కూర్చున్నారో వాళ్ళందరూ కావచ్చు, అందరూ కూడా ఇందులో శిక్షార్హులే. ఖచ్చితంగా దీంట్లో ముందు ఒక మంచి పోరాటం దిశగా ఇది ఉద్యమం సాగుతుంది. నేను మళ్ళీ చెప్తున్నా, ఒకవేళ మేమందరం నడుము బిగించి ఏకమయ్యి జరిగే పరిస్థితులు ఉన్నాయి కదా, ఆ తర్వాత దీన్ని ఎదుర్కోవాల్సిన బాధ్యత కూడా ఇక్కడ ఉన్న పెద్దలందరికీ కూడా ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని ఈ సమస్యను ఇక్కడే ముగించి ఒకరికొకరు ఒక సౌహృద భావంతో దీన్ని ముగించేస్తే బాగుంటుందని నేను ఇక్కడ ఉన్న పెద్దలకు కూడా సలహా ఇస్తున్నాను. కాదు ఇది ఎదరికి తీసుకెళ్దామని మీరు అందరూ భావిస్తే కనుక ఖచ్చితంగా ఈ పోరాటం తీవ్ర పరిణామాలకి దారితీస్తుంది. అందులో నేను ఈ ఫ్యాక్టరీ రన్ చేసే తీరుతానని చెప్పినటువంటి పెద్ద మనిషి కూడా చెప్తున్నా, నువ్వు ఈ ఫ్యాక్టరీ ఎలా రన్ చేస్తావు కూడా మేము చూస్తాం. అంత ఇదిగా ఇక్కడ తణుకు ప్రజలు ఎవరు లేరు. అలాగే ఇక్కడ చదువుకున్న వ్యక్తులు ఎవరైతే న్యాయవాదులు మేమందరం ఉన్నామో, ఏదైతే విద్యా బుద్ధులు నేర్చుకున్నటువంటి వ్యక్తులు